ఈరోజు సంక్షేమ పథకాలు పొందుతున్న అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ పథకాలను కొనసాగించడం చాలా కష్టతరం ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మనం చేస్తామని నేను ఈరోజు అవకాశం ఉన్న చోటల్లా కూడా అప్పులు తీసుకొచ్చి దీన్ని నడుపుతున్నాడు. కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని నడిపాడు, ఇచ్చాడు పథకాలన్నీ కూడా. కానీ భవిష్యత్తు ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. ఏ సెక్రటేరియట్ అయితే చిల్లులు పడ్డాయి, నీళ్లు కాటుని అని చెప్పేసి విమర్శించామో అదే సెక్రటేరియట్ ఈరోజు తాకట్టు పెట్టి 750 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పబ్బం గడుపుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఏదైతే సంక్షేమ పథకాలు గురించి గొప్పగా చెప్తా ఉన్నారో అవి రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం ఉంటే రావడం కూడా కష్టం అని చెప్పేసి నేను